ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, కోటి దేవతల ఆశీర్వాదం మన ఉత్తమ్ బాబుకుంది. ఆ స్వామి పాదాల్ని నమ్ముకున్న మనకి ఆ దేవుడు ఎలాంటి కీడు జరగనివ్వడు. నువ్వు ధైర్యంగా ఉండొదినా. ఏమో, ఆ కళ్ళొచ్చిన దగ్గర నుంచి నా మనసులో లేదు. తలుచుకుంటేనే గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి. అమ్మా, నాకేం కాలేదమ్మా. అయినా కళలో కూడా ఇంతలా భయపడతారా? నాన్న ఉత్తమ్, నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లిన్రా. నేను కాకపోతే ఇంకెవరు భయపడతారు? అత్తయ్య గారు, మీ బాధ, మీ భయం నాకు అర్థం అవుతుంది. అవసరమైతే ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్ని పిలిపిద్దాం. అది సరిపోకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు. అవునమ్మా, రేపే కమిషనర్ గారితో మాట్లాడతాను. అవసరమైతే 2 గన్మెన్ని సెక్యూరిటీగా పెట్టుకుందాం. ఓకేనా? ఏవో నాన్న, కొన్నాళ్ళు గడిచే వరకు నువ్వైతే ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు. ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దా? అలా ఎన్ని రోజులమ్మా? ఏమో, నాకు తెలీదు నాన్న. నాకు ఆ కిషోర్ గాడు ఏమి చేయడన్న నమ్మకం కలిగేంత వరకు, వాడి వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగదని ధైర్యం వచ్చేంత వరకు నువ్వు మాత్రం ఇల్లు కదలడానికి వీల్లేదు. అంతే. అదెలా సాధ్యం సుహాసిని గారు? బిజినెస్లన్నీ ఉత్తమే చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు అతను ఇంట్లోనే ఉంటే బిజినెస్లకి ఇబ్బంది కలగదు. ఆ బిజినెస్ లేవో మైథిలి చూసుకుంటుంది. మైథిలి కూడా ప్రమాదమే కదా. ఎందుకంటే ఆ కిషోర్ని అరెస్టు చేయించింది మైథిలినే. అలాంటప్పుడు వాడు ఉత్తమ్కి ఎలా ప్రమాదం తలపెడతాడో మైథిలికి కూడా అంతే అపకారం తలపెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు మైథిలి కూడా బయటికెళ్లడం మంచిది కాదు కదా. అదంతా నాకు తెలీదు. నా కొడుకు మాత్రం ఇల్లు దాటి బయటికెళ్ళడానికి వీల్లేదు, అంతే. నాన్న ఉత్తమ్, నువ్వు నన్ను కాదని నాకు తెలియకుండా బయటికెళ్లాలని చూసావో, నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, ఏంటమ్మా ఇది? అంతేకాదు మైథిలి, ఉత్తమ్ గడప దాటి బయటికెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే. అలాగే అత్తయ్య. అనుక్షణం వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చిన్న పిల్లళ్ళ ఉన్నప్పుడు మేమంతా ఎంత జాగ్రత్తగా చూసుకున్నామో ఇప్పుడు మళ్ళీ అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. మీరింతలా చెప్పాక ఆయన్ని ఇల్లు దాటి ఎలా వెళ్ళనిస్తాను? పొరపాటును కూడా వెళ్ళనివ్వను. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. విన్నావుగా సుహాసిని, మైథిలి కూడా ఉత్తమ్ని ఇల్లు దాటి బయటికి వెళ్ళనివ్వను అని మాట ఇచ్చింది. నువ్వేం కంగారు పడకు, పద ధైర్యంగా వెళ్ళి పడుకుందాం. జాగ్రత్త నాన్న, పొరపాటును కూడా బయటికెళ్లకు, సరేనా? అలాగే అమ్మా, నువ్వేడవకు. నువ్వింత చెప్పాక నేను ఎందుకు వెళ్తాను? నువ్వే మళ్ళీ బయటికెళ్ళు నాన్న అని చెప్పేంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను, సరేనా? నువ్వేం కంగారు పడకమ్మా. జాగ్రత్త నాన్న. ఇలారా. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పడుకో. జాగ్రత్త, బయటికెళ్లకు. నేను వెళ్ళనమ్మా, పో, నువ్వు పడుకో, వెళ్ళు. पैडिपाल गोत्रोद्भवस्य रामैनामधेयस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थం. స్వామి, నా వంశంలో ఎవరు చేసిన పాపాలో తెలీదు కాని అవన్నీ శాపాలుగా మారి నా కుటుంబాన్ని పీడిస్తున్నాయి. సమస్యలతో నా కుటుంబ సభ్యుల్ని సతమతం చేస్తున్నాయి. నేను కాని నా కుటుంబ సభ్యులు కాని తెలిసో తెలియకో తప్పులు చేసుంటే దయతో మా పాపాన్ని క్షమించు.
నా మనవడికి శత్రువుల వల్ల ఎలాంటి అపకారం జరగకుండా ఎలాంటి హాని కలగకుండా వాడికి నీ అభయహస్తాన్ని అందించి రక్షించు. హల్వా ముసలోడు ఇక్కడే ఉన్నాడు. అవును బ్రో, ఆ ఉత్తంగాన్ని మనం అనుకున్న చోటుకి రప్పించాలంటే మనం వీణ్ణే వాడుకోవాలి. అవును, అసలు ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఆ రామయ్య గారు ఫోన్ కొట్టేద్దాం, ఆ తర్వాత ప్లాన్ ఏంటో చెప్తాను. ఒరే శంకరో, ఏంటో చెప్పు మావా. వెళ్ళి ఆ ముసలోడి దగ్గర ఫోన్ కొట్టుకురా. నేను వాని కాడ ఫోన్ కొట్టుకురావాలంటే నువ్వు ముందుగానికి ఫోన్ చేయాలి. అర్థమైంది లేరా, నేను ఫోన్ చేస్తాను, వెళ్ళు. సర్లే ఆగు. ఎవరిది నెంబరు? దొంగ 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 దొంగ! రామయ్య గారు, ఎవడో దొంగ వెద వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని వెళ్ళాడండి. అయ్యో శ్రీరామచంద్ర, ఇక మీకు ఆ ఫోన్ దొరకనట్టే. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. లేదంటే మీ ఫోన్ నెంబర్తో వాడు ఏ దుర్మార్గాలు చేస్తాడో. పొరపాటున ఆ పని చేస్తే ఆ నేరాలన్నీ మీ మెడకు చుట్టుకుంటాయి. ఆ, అది నిజమేనండి. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. శ్రీరామచంద్ర, మా అమ్మ చూసినవా ఎట్లా కొట్టుకొచ్చిన్నో. నువ్వు సూపర్ రా. ఓకే, నీ ప్లాన్ ప్రకారం ఆ రామయ్య ఫోన్ నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ అడ్డం పెట్టుకుని ఏం చేయబోతున్నావు? సింపుల్ బ్రో, రామయ్య ఫోన్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఉత్తంగాడికి ఫోన్ చేసి మీ తాతయ్యని కిడ్నాప్ చేశామని అబద్ధం చెప్తాం. హ, దాంతో ఆ ఉత్తంగాడు భయపడిపోయి మనం చెప్పిన ప్లేస్కి వస్తాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. నన్ను జైలుకి పంపించిన మైథిలి జీవితాంతం కుళ్ళి ఏడ్చేలా చెయ్యాలన్నా, దానికి నరకం చూపించాలన్నా ఆ ఉత్తమ్ గాడు చావాలి. వాడి చావుని నేను కళ్ళారా చూడాలి. వెళ్దాం పదండి. ఏయ్, ఎవరు నువ్వు? అడగకుండా లోపలికి ఎందుకు వచ్చావు? నేను యాదగిరిని మేడం, బాత్రూంలో ట్యాప్ ఖరాబ్ అయిందని కంప్లైంట్ ఇస్తే వచ్చాను. అవునా, మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? కొంచెం జలుబు చేసింది మేడం. సరే లోపలికి వెళ్ళి పని చూసుకో. అలాగే మేడం. అరే ఏంటి మైథిలి ఇది? ఇలా ఎవరిని చూసినా భయపడితే ఎలా? నేనేమైనా చిన్నపిల్లాడినా? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? అలా అని కాదు ఉత్తమ్ గారు. అత్తయ్య గారు మరీ చెప్పారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని. మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.